రాస్తున్నా. ఎండాకాలం కదండి, మంచిది. రాగి జావ, మజ్జిగ, తైరు జావ అవన్నీ బారల నీళ్ళు అయితే అయితే బెల్లం వేసి కాస్తున్నా. చిన్నమ్మ బెల్లం వేసి ఏంటండి, బెల్లం వేసినాక మరుగుతుంది కదా, ఈ రాగి పిండి వేస్తాం నీళ్ళలో కలిపింది. మంచిదండి ఎండాకాలం పిల్లలకి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. పిల్లలు ఇప్పుడు ఎండాకాలం సెలవులు కదండి, ఇళ్ళల్లో ఉంటారు. చెరువుల కాడికి, కాలువలకి వెళ్ళాలని అనుకుంటారండి. జాగ్రత్త అండి, పిల్లలకి చక్కగా ఇళ్ళల్లో ఉన్నప్పుడు ప్రేమగా అవి వండి పెట్టుకోండి. పిల్లలకి ఇసుకీకోకుండా అటు ఇటు వెళ్ళకోకుండా టీవీలు పెట్టుకుని పిల్లల్ని చక్కగా కడుపులో పెట్టుకుని చూసుకోండి. మనం సరదా అనుకుంటాం, సరదానే వేరేది అయ్యిద్ది. ఈతలకి ఆటికి ఇటుకి వెళ్ళమాకండి, బళ్ళ మీద పిల్లలను తిప్పమాకండి. వెళ్ళొద్దని చెప్పండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత కదండి. ఎన్నో రోడ్ల మీద భయంకరంగా చూస్తున్నామండి ఎండాకాలం. మొన్న రీసెంట్గా కూడా ఒక్క ఇంట్లోనే 2 అన్నదమ్ముళ్ళు కాళ్ళ పడి చెరువులో పడి చచ్చిపోయారండి. నేను చెప్పానని ఏమనుకోమాకండి, జాగ్రత్తలు చెబుతున్నాను. జాగ్రత్త అండి, బిడ్డల్లో మన బిడ్డలే కదండి. ఇదిగండి జాగా ఎండాకాలం అంటే కాసుకుని తాగండి. మజ్జిగలో అయ్యి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.